వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. శ్రీ గురుభ్యో నమః. సభాయ నమః. భాగవతంలో తమ్ముడు అన్నగారిని ఉద్ధరించినటువంటి ఘట్టం ఉంటుంది. సాక్షాత్ శ్రీ మహావిష్ణువు వామనమూర్తిగా వచ్చి అన్నగారైనటువంటి ఇంద్రుడికి పోగొట్టుకున్న రాజ్యాన్ని మళ్ళీ ప్రదానం చేసి ఉపేంద్రుడై అన్నగారిని ఆదుకున్నాడు. అట్లా ఇంతకాలం అక్కడ ఇక్కడ తిరుగుతూ కాలక్షేపం చేస్తున్నటువంటి నన్ను అసలు నువ్వు మాట్లాడవలసిన విషయం, నువ్వు తరించడానికి ఏ సభలో పాల్గొనాలో ఎప్పుడు నువ్వు మాట్లాడడమే తప్ప మంచి మాటలు 4 వినే అవకాశాన్ని నువ్వు ఎప్పుడూ పొందట్లేదు. కాబట్టి మంచి మాటలు వినడంతో పాటుగా ఒక గొప్ప సభలో పాల్గొనడం చేత నీ జీవుడికి పట్టినటువంటి మలినమంతా తొలగిపోయే సభలో నిన్ను పాల్గొనేటట్టు చేస్తానని నన్ను ఇక్కడికి తీసుకొచ్చి రావడానికి ప్రధాన కారకులై ప్రేరణ ఇచ్చి ఆ అమ్మ యొక్క వైభవాన్ని నాకు చెప్పినటువంటి మా సోదరుడు, మా తమ్ముడు శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి నేను మొదట కృతజ్ఞత చెప్పాలి. అందుకని ఆయన ఉపేంద్రుడై నన్ను ఉద్ధరించారు. ఆయన నిజంగా నాకు అమ్మ వైభవం గురించి అంత గొప్పగా చెప్పి ఉండకపోతే ఏమో నేను ఈ సభకి వచ్చేవాడినో కాదో నాకు తెలియదు. ఆయన చెప్పిన తరువాత నేను ఆశ్చర్యపోయి తప్పకుండా నేను వస్తానండి, నాకు ఆవిడికి సంబంధించిన పుస్తకాలు కూడా ఏమైనా ఉంటే ఇవ్వండి, చదువుతాను అని అడిగాను. నేను ఈ మాట అంటున్నప్పుడు అమ్మకి సంబంధించినటువంటి ఈ సభలో పాల్గొనడానికి నిర్ణయం తీసుకొని రావడం ప్రధానంగా ఒక విషయం మీద ఆధారపడి ఉంది. కోటాను కోట్ల మంది మనుష్యులు వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. అన్ని ప్రాణులలోకి మనుష్య ప్రాణి గొప్పది అని శాస్త్రవాక్కు. అయినప్పటికీ ఇన్ని కోట్ల మంది వచ్చి ఇన్ని కోట్ల మంది వెళ్ళిపోతున్నా కొంతమంది పేరు మాత్రమే చిరస్థాయిగా ఉండిపోతుంది. అందరి పేరు చిరస్థాయిగా ఉండదు. కొందరి పేర్లు వాళ్ళ కుటుంబం వరకు పరిమితం కావచ్చు. ఆయన పెట్టిన భిక్ష, ఆయన సంపాదించిన ఆస్తి, ఆయన చదివించిన చదువు, ఆయన యొక్క కీర్తి ప్రతిష్టలు, ఇలా కుటుంబం వాళ్ళు చెప్పుకోవచ్చు. కానీ లోకం అంతా చెప్పుకోవాలి అంటే అది కేవలం 2 విషయాల వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. నువ్వు ఏం మాట్లాడావు, నువ్వేం చేశావు, ఈ 2. నేను కూడా ఇవాళ అమ్మ ఎట్లా మాట్లాడేదో అట్లాగే తేలిక మాటలతోనే మాట్లాడాలి అంటే ఈ 2 ప్రధానమై ఉంటాయి. మనం ఏం మాట్లాడామన్నది ప్రధానమే. మనం మాట్లాడడం ఒక్కటే కాదు, మనం ఏం చేశామన్నది ప్రధానమే. ఎందుకనంటే మాట ఎంత సారవంతంగానైనా కనపడచ్చు. భాగవతంలో హిరణ్యకశిపుడు కూడా వేదాంతం మాట్లాడతాడు. ఎంత గొప్ప వేదాంతం చెప్తాడో సోదరుడు మరణించినప్పుడు ఇంత వేదాంతి రాక్షసుడు ఎలా అయ్యాడా అనిపిస్తుంది. అంత గొప్ప వేదాంతం చెప్తాడు. ఉపయోగం ఏముంది? ఆచరణాత్మకం కానప్పుడు తాను ఏది చదివాడో, తాను ఏది నమ్మాడో దాన్ని ఆచరణలోకి తీసుకురాకపోతే, అనుష్ఠాన పర్యంతంలో పెట్టకపోతే దాని వలన ప్రయోజనం ఉండదు. శాశ్వతత్వాన్ని పొందాలి అంటే ఈ 2 కారణాలై ఉంటాయి. ఒకటి, నువ్వు ఏం చెప్పావు, చెప్పినది సంస్కృతంలో చెప్పావా, శ్లోకాలలో చెప్పావా, పెద్ద పెద్ద గ్రంథాలుగా చెప్పావా కాదు. నీ అనుభవం గొప్పదైనప్పుడు, నీ మనసు పరమ పవిత్రమైనప్పుడు, నువ్వు చెప్పినటువంటి మాట ఎంత తేలిక భాషలో ఉన్నా అది తనంత తానే ప్రాచుర్యాన్ని పొందుతుంది. ఎందుకంటే ఆ వాక్కు సారవంతం ఎందుకైంది అంటే ఆయన ఏది చెప్పాడో అది చేసినవాడు. ఏది చెయ్యడో ఆయన ఎంత గొప్పగా చెప్పినా అది వక్తృత్వంగా మిగిలిపోతుందేమో కానీ ఆదర్శంగా మాత్రం మిగలదు.
ఆయన చెప్పారు కాబట్టి మనం చెయ్యాలి అంటే ఆయన కూడా అట్లా చేసిన వాడేనా అన్నది సమాజం పరిశీలిస్తుంది. అట్లా బ్రతుకుతాడా, అట్లా నిలబడిన వాడేనా? అట్లా నిలబడిన వాడు కాదు, అట్లా బ్రతకలేడు. ఆయన మాట వరకు మాత్రమే అలా మాట్లాడతాడంటే దాన్ని ఆదర్శంగా తీసుకుని అనుష్ఠించడానికి సమాజం సిద్ధపడడం కష్టం. అది కొంతవరకు మాత్రమే ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. మనకి చూడండి, లోకంలో ప్రథమ నమస్కారం చేయించవలసి వస్తే అమ్మకే. మాతృదేవో భవ, జన్మకి కారకుడు తండ్రి అయినప్పటికీ శ్రీరామాయణ కావ్యంలో తండ్రికి ఎంత పెద్దపీట రామచంద్రమూర్తి వేసి మాట్లాడినప్పటికీ, పితృవాక్య పరిపాలకుడు అన్న కీర్తి రామచంద్రమూర్తికి ఉన్నప్పటికీ శాస్త్రం మాతృదేవో భవ, అమ్మయే మొట్టమొదటి దైవస్వరూపం కాదు. నిజానికి పరదేవతయే అమ్మ. అమ్మ పరదేవత అయి ఉన్నది తప్ప అమ్మ పరదేవతతో సమానమన్న మాట అన్వయం కాదు. పరదేవతని ఈ కంటితో చూడాలి అంటే, అది సాధ్యం అవ్వాలి అంటే అమ్మ వంక చూడడమే. అందుకే అమ్మకి ప్రదక్షిణం, అమ్మకి నమస్కారం అంత గొప్పవయ్యాయి. అమ్మ చెప్పిన మాట కూడా గురువులు చెప్పినటువంటి మాట ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. సాధారణంగా అమ్మ చెప్పే మాట చాలా కష్టపడి అర్థం చేసుకోవలసినటువంటి స్థితిలో ఉండదు. చిన్నతనం నుంచి పిల్లవాడు తల్లి దగ్గర పెరుగుతాడేమో, అమ్మ చెప్పిన మాట ఏది ఉందో అది జీవితానికి అంతటికీ కూడా మార్గదర్శిగా నిలబడిపోయే మాట, అంత సారవంతమైన మాట, అంత తేలికగా మాట్లాడుతుంది. మీరు రామాయణాన్నే పరిశీలించండి. అంత గొప్పవాడు రామచంద్రమూర్తి కాగలిగాడు అంటే దానికి నిజానికి అమ్మ పెట్టిన చద్దెన్నపు మూట కౌసల్యమ చెప్పినటువంటి మాట. యం పాలయసి ధర్మంత్వం ధృత్యాచ నియమేనచ సవై రాఘవశార్దూల ధర్మస్వామభిరక్షతు. రామ, ఇంతకాలం నుంచి నువ్వు ధర్మాన్ని అనుష్ఠించావు, అది కూడా తిరుగులేని విశ్వాసంతో అనుష్ఠించావు. ధర్మాన్ని అనుష్ఠిస్తే ధర్మం కాపాడి తీరుతుందన్నది నీ యొక్క ధృతి, నీ పట్టుదల, నీ విశ్వాసం. ఇప్పుడు కూడా నువ్వు ఇదే ధర్మాన్ని ఇట్లాగే అనుష్ఠించాలి. ఇప్పుడు ఎందుకు చెప్పాలా మాట అంటే, తల్లే వద్దు అరణ్యవాసం చెయ్యవద్దు అని చెప్పినప్పటికీ కూడా తండ్రిని సత్యమునందు నిలబెట్టడం పుత్రుడిగా నా ధర్మం కాబట్టి అరణ్యవాసానికి వెడతానని పుత్రధర్మాన్ని పాటించడానికి సిద్ధపడిన కొడుకును ఉద్దేశించి మాట్లాడుతున్న తల్లి ధర్మాన్ని పాటించడంలో వ్యతిరేకమైన సందర్భాలు ఏర్పడినప్పుడు, ఘర్షణ ఏర్పడినప్పుడు తట్టుకుని నిలబడడం అంత తేలిక విషయం కాదు. ఇంతకాలం నువ్వు దశరథుడి కొడుకువి, జనక మహారాజు గారి అల్లుడివి, సీతమ్మకి భర్తవి, లక్ష్మణ భరత శత్రుఘ్నులకు అన్నగారివి, సుగుణాభిరాముడవు. కాబట్టి నీకు ధర్మానుష్ఠానం పెద్ద కష్టమైన విషయం కాదు, చెల్లిపోయింది. ఇప్పుడు నీకు పరీక్ష వస్తుంది. నువ్వు తండ్రిని సత్యమనందు నిలబెట్టడానికి అరణ్యవాసమునకు వెడతానని అంటున్నావు, మంచిదే. కానీ ఇప్పుడన్న ఈ మాట రేపు అరణ్యవాసానికి వెళ్ళిన తరువాత భయంకరమైన రాక్షసులతో యుద్ధం చెయ్యవలసి వస్తే, క్రూరమృగాల అరుపులు వినపడితే, పెద్ద పెద్ద ముళ్లలోంచి నడిచి వెళ్ళవలసి వస్తే, ఒక్కడివే ఏ పర్వత శిఖరం మీదో పర్ణశాల నిర్మించుకొని అందులో ఉండవలసి వస్తే, ఇంతకాలం తిన్న భోజనం లాంటి భోజనం దొరకక ఏది దొరికితే దానితోనే కడుపుని నింపుకోవలసి వస్తే, ఎందుకు పట్టుకున్నానా ఈ ధర్మాన్ని? తిరగబడి మా నాన్నగారు చెప్పినట్టు యుద్ధం చేసి క్షాత్రధర్మమని వంక చెప్పి మా నాన్నగారిని కారాగారంలో పెట్టి రాజ్యాధికారం అనుభవిస్తే అయిపోయేది కదా అని నీకు ధర్మం మీద నమ్మకం తగ్గకూడదు. వ్యతిరేకమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు కూడా ధర్మం మీద నీకు అట్లాగే నమ్మకం ఉండాలి. అప్పుడు నువ్వు ఏవో సాధించడం కాదు, యుగాలు మారిపోయినా నీ కథ అట్లాగే నిలబడిపోతుంది. నీ నామం అంత గొప్పదవుతుంది, నీ రూపంత గొప్పదవుతుంది. అందుకు రామాయణం నిలబడింది. అమ్మ మాట సద్దెన్నపు మూట. తల్లి ఇప్పుడుందో లేదో నాకు తెలీదు, ఎక్కడికైనా పిల్లవాడు బయలుదేరుతుంటే సద్దెన్నం మూట కట్టి ఇస్తుంది. అది చాలా బలం, దాహం వేయదు. వాడు ఏ అరణ్య మార్గంలోనో వెడుతూ చెట్టు కింద కూర్చొని ఆ సద్దెన్నం తిని వెళ్ళిపోతాడు.
అది సద్దెన్నపు మూట ఒకరోజు ప్రయాణానికి కావలసిన శక్తినంతటినీ ఇచ్చినట్టే ఒక జీవితాన్ని పండించుకోవడానికి కావలసిన సారవంతమైన వాక్కుని కొడుకుకి అర్థమయ్యేటటువంటి భాషలో చెప్పగలిగిన లక్షణం తల్లికి తనంత తానుగా ఉంటుంది. ఇది అమ్మకున్నటువంటి గొప్ప ఆనుకూల్యత. కానీ లోకంలో జిలెళ్ళమూడే అమ్మ సాధించినటువంటి ఒక గొప్ప ప్రయోజనం ఉంది. ఎవ్వరూ దాటనటువంటి ఒక హద్దుని ఆవిడ దాటారు. లోకంలో అమ్మ గొప్పదే, అమ్మ సాక్షాత్తు పరదేవతయే. కానీ ఏ అమ్మైనా తన బిడ్డల వరకు అమ్మతనాన్ని చూపించగలదేమో, కానీ పక్క వాళ్ళ బిడ్డల్ని కూడా తన బిడ్డల్ని ప్రేమించినట్టు ప్రేమించండి అని చెప్తే ఆ అమ్మ ప్రేమించడం అంత తేలిక విషయం కాదు. మా అమ్మ నన్ను చూసినట్టు మా పక్కింటి పిల్లాడిని మా ఎదురింటి పిల్లాడిని కూడా చూడాలి అని సిద్ధాంతం చెయ్యను లేము. అట్లా చూడలేదు కాబట్టి మా అమ్మలో అమ్మతనం లేదని ఎవరూ అనలేరు కూడా. మా అమ్మ ఎప్పుడూ పరిపూర్ణురాలే. మా అమ్మ నా వరకు నాకు పరదేవతయే. కానీ నాకు కనపడిన అమ్మతనం మా పక్కింటి వారికి కూడా కనపడాలని ఉండదు. మా అమ్మ నా పట్ల చూపించిన అమ్మతనం మా పక్కింటి వారి పిల్లల మీద కూడా చూపించాలని నియమం ఉండదు. కానీ ఒక్కొక్కసారి అవతల వారి కష్టాన్ని చూసి ఆ పిల్లుబుకినటువంటి ప్రేమ తాత్కాలికంగా కొంతకాలం పాటు ఆ స్వార్థాన్ని దాటేటట్టుగా చేయవచ్చు. కాకినాడలో ఒక గోశాలతో నాకు గొప్ప అనుబంధం. ఆ గోశాలలో నేను ఒక విచిత్రమైన సన్నివేశం చూశా. 2-3 ఆవులు ఈంతుంటాయి. తెలియక దూడలు ఏం చేస్తాయంటే కొత్త దూడలు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాయి, పక్కనున్న ఇంకో ఆవు పొదుగు దగ్గరికి వెళ్ళిపోతాయి. అది వెనక్కి తిరిగి చూసి తన దూడ కాకపోతే ఆ దూడని కుమ్మేసి తోసేస్తుంది పక్కకి, వాళ్ళ అమ్మ దగ్గరికి తోసేస్తుంది. అంటే ఏదో భయంకరంగా హింస చేయదు, కానీ పక్కకి తోసేస్తుంది, పాలివ్వదు, తన దూడకే పాలిస్తుంది. ఆ గోశాలలో ఒక్కసారి దూడని ఈనిన తరువాత ఎంత ప్రయత్నం చేసినా దక్కల. ఒక ఆవు చనిపోయింది. చనిపోతే ఆశ్చర్యం ఏమిటంటే ఆ దూడ అటు ఇటు తిరుగుతూ దానికి వాళ్ళ అమ్మ చనిపోయిందన్న విషయం ఎట్లా తెలుస్తుంది? ఆకలి పాల కోసం అంతక 2 రోజుల ముందు దూడ పుట్టినటువంటి ఒక ఆవు దగ్గరికి వెళ్ళి పాలు తాగడానికి వెళ్ళింది. అది తన దూడ ఒకవైపు, తల్లి లేని దూడ ఒకవైపు, 2 వైపులా ఆ శిరములను పట్టుకుని పాలు తాగుతుంటే ఆ ఆవు నిశ్శబ్దంగా పాలిచ్చింది. చాలా గొప్ప ఎద్దు ఒకటి ఉంది మా దగ్గర. ఆ ఎద్దు చూస్తేనే ఎంత గంభీరంగా ఉంటుందో, నడిచి వస్తున్న నందీశ్వరుల్లో ఉంటుంది. అది ఆవునే అలవోకగా తోసేస్తుంది, దాని దగ్గరికి దూడలు వెళ్ళవు. ఆశ్చర్యం ఏమిటంటే ఆ తల్లి చనిపోయినటువంటి దూడ ఎద్దు దగ్గరికి వెడితే అది నిలబడి దాని ముందు కాళ్ళు వెనక కాళ్ళ మధ్యలోకి వెళ్ళి ఈ దూడ నిలబడితే మాకు గుండెలు గుటుక్కుమంటుండేవి, అది ఏం చేస్తుందో అని. అది పరమ ప్రేమగా దీన్ని నాకేది. దీనికి తల్లి లేదు, ఇది పుట్టగానే వాళ్ళ అమ్మ చనిపోయింది కాబట్టి దీనికి పాలు ఇవ్వాలి, దీనికి పాలు ఎక్కడి నుంచి వస్తాయి అని మిగిలిన ఆవులు అప్పటి వరకు వాటికి ఉండే సహజమైనటువంటి పరిమితిని దాటిపోయి దీనికి పాలిచ్చాయి. ఎద్దు ఇది వస్తే దీనికి అమ్మలేదు, దీన్ని నేను తోసేస్తే ఇది ఎవరి దగ్గరికి వెడుతుంది అని పరమ ప్రేమగా ఎద్దు ఆదరించింది. ఒక ఆవుకి ఎద్దుకే అంత ప్రేమ ఉంటుంది, ఒక తల్లికి కూడా ఉంటుంది. పక్కింటి వారికి ఏదైనా ఆపద సంభవించిందనుకోండి, ఆ పిల్లల్ని తాత్కాలికంగా కొంతకాలం పాటు కొంతమందిని, ఏదో పక్కింట్లో ఉన్న పిల్లల వరకు మాతృత్వాన్ని చూపించి వాళ్ళని ఆదరించి పోషించవచ్చు. కానీ ఏ తల్లి కూడా లోకంలో వీళ్ళందరూ నా బిడ్డలు, వీళ్ళందరి పోషణ నా కర్తవ్యం, నేను పెట్టకపోతే మీరు చిక్కిపోతారు, నేను తినకపోతే చిక్కిపోను, మీకు పెట్టకపోతే చిక్కిపోతాను, మీరు తినకపోతే చిక్కిపోతారు అని తల్లి తన పిల్లలతో మాత్రమే అనే మాట
తన దగ్గరికి వచ్చిన అందరితోటి అనగలిగిన స్థాయిని ఒక వ్యక్తి పొందితే ఆమె ఖచ్చితంగా పరదేవతాంశతో వచ్చింది అని చెప్పవలసి ఉంటుంది. ఎందుకంటే లోకమంతా మాతృత్వంలో ఏ పరిమితిని పొందిందో ఆ పరిమితిని ఆవిడ దాటింది. ఎప్పుడు వచ్చింది ఆ పరిమితి, దాటగలిగిన శక్తి అంటే ఆవిడికి ఏదో కొంత సాధన చేసిన తరువాత, ఆవిడ ఏవో కొందరి యొక్క కష్ట సుఖాల్ని చూసిన తరువాత హఠాత్తుగా ఆవిడలో ఇటువంటి మార్పు వచ్చింది అని చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకనంటే నేను ఆవిడ జీవిత చరిత్ర చదివినప్పుడు ఆశ్చర్యపోయిన విషయం ఏమిటంటే, తనని భుజాల మీద కూర్చోపెట్టుకుని తీసుకెళ్తున్నటువంటి ఒక వ్యక్తిని ఏమార్చి లోపల పెట్టి ఉంది నా బట్టలు పట్రా అని పంపించి పై గౌను వేసుకున్నటువంటి చిన్న నిక్కరు కూడా విప్పేసి అక్కడ బట్టలు లేనటువంటి వాళ్ళకి ఇచ్చేసింది ఆవిడ చిన్నపిల్లగా ఉండగా. ఎవరు నేర్పితే వచ్చింది అది ఆవిడకి? చిన్నతనం నుంచి మనుష్యులకు కాదు, కుక్కలకి, పందులకి, పిల్లులకి, కనపడ్డ ప్రతి ప్రాణికి పెట్టడం పెట్టడం పెట్టడం. ఈ పెట్టడం అనేటటువంటిది అంత చిన్న విషయం కాదు. అసలు నిజానికి మనిషి నిలబడిపోయేది, పరిమితిని దాటలేనిది ఎక్కడ అంటే ఆ పెట్టగలిగిన లక్షణాన్ని తనంత తాను అలవరుచుకోవడం ఎంత చెప్పినా అంత సాధ్యం కాదు. ఎందుకనంటే ఒక వ్యక్తి ఇవాళ ఇంత భోగిస్తున్నాడు, ఇంత సంతోషంగా ఉన్నాడు అంటే ఎవరికి ఏం పెట్టాడు అంటారు. మనం కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాం. అసలు నిజానికి సనాతన ధర్మానికి అంతటికీ కూడా ఆయువు పట్టు కర్మ సిద్ధాంతమే. భాగవతంలో దశమస్కంధంలో ఒక మాట అంటారు, కర్మములే మేలునిచ్చును కర్మములే కీడినిచ్చు. కర్మలే తనకున్ కర్తలు, కర్మ కూడా పరుల తడవగా నీమిటికిన్ అంటారు. ఎవరు ఏది చేసుకున్నాడో దాన్నే ఈ జన్మలో మళ్ళీ ఫలంగా అనుభవిస్తూ ఉంటాడు. కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయో నరాణాం పరతంత్రాణం పుణ్యపాపానుయోగత అంటాడు వ్యాసుడి దేవి భాగవతంలో. గతంలో మనం ఏ పాపపుణ్యాలు చేశామో చూసి పాపములకు దుఃఖాన్ని ఫలితంగా, పుణ్యానికి సుఖాన్ని ఫలితంగా భగవంతుడు మనకిస్తూ ఉంటాడు. మనం ఏది చేశామో అదే మనకి ఫలితాన్ని తిరిగి ఇస్తూ ఉంటుంది. ఒకరికి పెట్టగలిగినటువంటి లక్షణం అంత తేలిక విషయం కాదు. అతిథి కిల పూజార్హ ప్రకృతోపి విజానత అంటారు రామాయణంలో. అసలు అతిథి వస్తేనే గొప్ప. ఇక ప్రాజ్ఞుడైనటువంటి వ్యక్తి, మహానుభావుడైనటువంటి వాడు పట్టెడు అన్నం మన ఇంటికి వచ్చి తిన్నాడనుకోండి, గుక్కెడు నీళ్లు తాగాడనుకోండి, ఆయన ఏమీ కోరుకునేవాడు కాదు, ఆశించేవాడు కాదు. ఆయనకి తప్పనిసరి పరిస్థితుల్లో ఇంత తిన్నాడనుకోండి, గత జన్మంబులనేమి చేసితిమో ఎవ్వరికేమి పెట్టితిమో అంటుంది యశోద. ఎప్పుడు ఎవరికి ఏం పెట్టామో అది అంత ఫలితాన్ని ఇస్తుంది. ఎన్ని చదవండి, అంత తేలిక పెట్టడం అన్నది అంత తేలిక కాదు. ఎంత దాచుకున్నా దాచుకుందామనే లక్షణం ఉండేటటువంటిది మనిషికి ఒక్కడికే సృష్టిలో. ఎందుకనంటే మిగిలిన జీవరాశులకు అవసరాలు తక్కువ. అవసరాలు తక్కువ కాబట్టి దాచుకోవలసిన అవసరం లేదు. ఏది దానికి అవసరమో అది దాచుకునేది కాదు. దానికి ఏం కావాలి? బట్టలు కావాలా? దానికి ఇల్లు కావాలా? ఉద్యోగం కావాలా? వాహనం కావాలా? లేకపోతే దానికి ఏమైనా నా జీవితం భద్రంగా ఉండడానికి, భవిష్యత్తు బాగుండడానికి నేను ఇది దాచుకోవాలన్న తాపత్రయమా? దానికి ఏం ఉండదు. దానికి ఉన్న అవసరం బహు తక్కువ. దానికి ఆకలేసింది, కడుపు నిండా అన్నం. దానికి నిద్ర వచ్చింది, ఎక్కడో పడుకోవడం. అవసరం తక్కువ ఉన్న వాళ్ళకి అసలు దాచుకోవలసిన అవసరం ఏముంది? అందుకే మిగిలిన ప్రాణులకు స్వార్థం తక్కువ. ఆ పూట కడుపు నిండిపోతే చాలు. కానీ మనిషి ద్రవ్యం అన్నదాన్ని ఒకదాన్ని కాగితం మీద ముద్ర చేసి సృష్టించాడు. ఎన్ని తరాలకు కావలసినంతైనా కోర్కెలు అన్నీ పెరుగుతూ ఉంటాయి. దాని వలన అవసరమునకు కోర్కెకు మధ్య ఉండవలసిన సున్నితమైన భేదం చెరిగిపోయి దానికోసం పరుగులు తీస్తూనే ఉంటాను.
నీతిని పట్టుకెళ్ళి అగ్నిహోత్రంలో వేస్తే అగ్నిహోత్రం ఎందుకు చల్లారుతుంది? నీళ్లు పోస్తే చల్లారుతుంది. కానీ ప్రతిదీ అవసరమే అనుకునే అవసరాలన్న పేరుతో పరిగెత్తి తీర్చుకోవడానికి ప్రయత్నించుకునేవాడికి వేరొకరికి పెట్టే అంత అవకాశం ఎక్కడి నుంచి కుదురుతుంది? ఎప్పుడూ లోభగుణమే ఉంటుంది. అందుకే తల్లి గర్భము నుండి ధనము తాడెవ్వడు వెళ్ళిపోయేడినాదుడు వెంటరాదు, లక్షాధికారైన లవణమన్నమే కాని మిరుగు బంగారంబు మింగలీడు, పొందుగా మరుగైన భూమిలోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకవునో, తేనె జుంటీగలీయవా తిరువరులకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అంటాడు నృసింహ శతకకర్త. ఎన్ని చదవండి, ఎన్ని చెయ్యండి, దాచుకోవాలన్న తాపత్రయం మాత్రం మనిషి విషయంలో వదలదు. ఒకరికి పెట్టాలి, ఒకరికి పెట్టి వారు సంతోషాన్ని పొందితే నేను ఆనందపడిపోవాలి, అది నా ఆనందం అనగలగాలంటే తనకి 104 జ్వరం వచ్చి ప్రాణసంకట స్థితిలో ఉండి ఒంటి మీద స్పృహ సరిగ్గా ఉండి లేనటువంటి స్థితిలో తాను మాట్లాడుతున్న మాటలు పక్క వాళ్ళకి సరిగా అర్థమయ్యేటట్టుగా మాట్లాడగలిగిన సమర్థత కూడా లోపించిపోయిన స్థితిలో వైద్యులు నువ్వు ఇప్పుడు ఇటువంటి మంచి ఆహారం తీసుకుంటే మంచిది అని చెప్పినటువంటి తరుణంలో తనకి కొద్దిగా తెలివొచ్చినప్పుడు అన్నపూర్ణాలయంలో గంట వినపడలేదే, అందరూ వెళ్ళి అన్నం తింటున్నారా అని అడగాలంటే ఆ సప్తధాతువులలో పెట్టుగుణం ఎంత జీర్ణమై ఉండాలి. నావారు వేరువారు అన్న మాట లేకుండా అందరూ నా బిడ్డలే, ఆ బ్రహ్మకీట జనని అని అమ్మవారికి పేరు. ఆమెకు మనుష్యులు కాదు, సమస్త ప్రాణులు ఆమె సంతానమే. అన్ని ప్రాణులను అంత ప్రేమించి అందరికీ పెట్టాలి. ఆవిడికి జీవితం మొత్తం మీద ఇష్టమైంది ఏమిటంటే అన్నపూర్ణాలయంలో అందరినీ భోజనం పెట్టడానికి పెడుతూ రండి అని ఆహ్వానం చేస్తూ మోగినటువంటి గంట. నేను అనారోగ్యం పేరుతో ఖరీదైన ఆహారం తింటే అసలే ద్రవ్యానికి లోటుగా ఉంది, అన్నపూర్ణాశ్రమంలో అన్నం పెట్టడానికి నిధులు తక్కువ అవుతాయేమో, అందుకని నాకొద్దు అనగలగాలంటే అది ఎవరి లక్షణం? త్యాగమూర్తి అమ్మ లక్షణం. అబ్దుల్ కలాం గారు జీవిత చరిత్రలో రాసుకున్నారు, వాళ్ళ అమ్మగారు రొట్టెలు చేసి పెడుతుంటే వేడి రొట్టెలు చలికాలంలో అదే పనిగా తీసుకుని తినేస్తున్నారు. అన్నగారు వచ్చి దెబ్బలాడాడు, ఎరా నీకు బుద్ధి ఉందా? 2వ ప్రపంచ యుద్ధం జరుగుతోంది, గోధుమలు లేవు, రేషనం. అమ్మ తను తినవలసిన రొట్టెలు కూడా నీకు పెట్టేసింది, నువ్వు అమ్మ తిందో లేదో చూసుకోక్కర్లేదా? నువ్వు తినేయడమేనా అని అడిగితే చిన్ని కలాం గారు కళ్ళంబట నీళ్లు పెట్టుకొని తినేసిన రొట్టెలు కాబట్టి ఖాళీ పళ్ళెం, ఆ ఖాళీ పళ్ళెం చేతితో పట్టుకుని అమ్మ దగ్గరికి వెళ్ళి అమాయకంగా చూసి, అమ్మ నీ రొట్టెలు కూడా నేను తినేశాంట, నీకు తినడానికి ఏం లేవా అమ్మా అని అడిగితే ఆ అమ్మ కొడుకు వంక చూసి, నాన్న నువ్వు తింటే నా కడుపు నిండిపోయిందిరా అంది. అది అమ్మ లక్షణం. ఆ మాట లోకంలో ఎవ్వరు అనరు. మారు అడుగుతూ కొడుకు తినేస్తుంటే తనకి లేదని, ఇక మళ్ళీ వేసుకు తినలేనని, పదార్థం లేదని కూడా సంతోషంగా బిడ్డలకి పెట్టగలిగినది అమ్మ ఒక్కతే ఈ లోకంలో. అవసరమైతే వండి పెట్టడానికి అవకాశం లేకపోతే శాకంబరిగా బయలుదేరొచ్చింది. గీర్దేవతేతి గరుడధ్వజ సుందరేతి శాకాంబరీతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయకేళుష సంస్థితాయై తస్మై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై అంటారు శంకరులు కనకదారాస్తవంలో. అవసరమైతే అప్పటికప్పుడు తన శరీరంలోంచి కూరలు పళ్ళు అన్నీ సృష్టించి పెట్టేసింది, అది అమ్మతనం. అట్లా పెట్టడమే పని, అందరినీ పిలవడం, పెట్టడం. అమ్మకి నాన్నగారికి ఉండే తేడా ఏమిటంటే పుట్టిన పిల్లాడు అమ్మ అని పిలవక్కర్లేదు, పుట్టిన పిల్లవాడు కృతజ్ఞత చెప్పడం కాదు, ఆ చిన్ని చేతులతో వెతుక్కుని స్తన్యాన్ని పట్టుకోవడం కూడా చేతకాక లేత చిగుర్ల లాంటి పెదవులతో స్తన్యాన్ని చప్పరించినంత మాత్రం చేత నిత్తుటిని పాలగా మార్చి పట్టగలిగినది ఈ సృష్టిలో అమ్మ ఒక్కతే. అది
కేవలం మనుష్యులు కారు, అది పంది కానివ్వండి, కుక్క కానివ్వండి, పిల్లి కానివ్వండి, కోడి గుడ్డుని పొదిగి పిల్లని చేస్తుంది. రామకృష్ణ పరమహంస ఒక అద్భుతమైన మాట అన్నారు. ఒక గొప్ప చిత్రకారుణ్ణి తీసుకొచ్చి పక్షి గుడ్లు పొదుగుతున్న బొమ్మ గీయమంటే గీస్తాడు. కానీ పక్షి పెట్టినటువంటి గుడ్ల పెంకు పగిలితే లోపల ఉన్న పిండంలోంచి సొన కారిపోతే పుట్టవలసిన పిల్ల పుట్టదని, ఎగరడం మాత్రమే వచ్చిన పక్షి మెల్లగా కాళ్ళు ముందుకు వేసి నడుస్తూ వచ్చి తన బరువంతా గుడ్డు మీద పెడితే పెంకు పగిలిపోయి సొన కారిపోతుందేమోనని బరువంతా ఆంచకుండా పొట్ట వేడి మాత్రమే గుడ్డు యొక్క పెంకుకు తగిలి ఆ వేడి లోపలికి వెడితే పిండం పొదగబడి పిల్ల అవుతోంది. నేను తల్లినవుతున్నానని ఆనందపడిపోతున్నటువంటి ఆ పక్షి యొక్క కళ్ళల్లో ఆనందాన్ని ఏ చిత్రకారుడు గీయగలడు? అది అమ్మతనం. అమ్మ అంటే పెట్టి ఆనందించగలిగినది అమ్మ ఒక్కతే. ఏ అమ్మైనా లోకంలో తన బిడ్డలకు అలా పెడుతుంది. కానీ పుట్టినదాదిగా ఆఖరణ శరీరం విడిచిపెట్టేసే ముందు కూడా తన వారన్న వారందరినీ పిలిచి ఈ అన్నదానం ఇలాగే జరుగుతూ ఉండాలి, ఇట్లాగే అందరూ వచ్చి అన్నం తింటూ ఉండాలి అని అంతమందికి అన్నం పెట్టడం అంటే వచ్చిన వాళ్ళకి అమ్మ పెట్టినట్టు ముద్దలు నోట్లో పెట్టడం అంటే అది ఎలా సాధ్యమవుతుంది? అది సాధన చేత అసలు ఏ తల్లికి సాధ్యమవుతుంది? నేను ఈ బిడ్డలకే తల్లి కాకుండా అందరికీ అమ్మగా ఉండడానికి నాకు ఒక సాధనాక్రమం ఉంది అని చెప్పడానికి నేనెక్కడా చదవలేదు. అలా అమ్మలకి సాధనలు ఉంటాయి అని చెప్పి నేను ఎక్కడా చదవలేదు. తన బిడ్డల వరకే కాకుండా లోకంలో ఉన్న బిడ్డలందరినీ కూడా తన బిడ్డల వలె భావించడానికి తల్లి ఇటువంటి సాధన చేసి ఆ స్థితిని పొందవచ్చు అని ఎక్కడా లేదు. దానికి ఏముండాలి అంటే అందరినీ ప్రేమించగలిగినటువంటి పెద్ద మనసు ఉండాలి. అది ఎవరికి ఉంది అంటే ఒక్క పరదేవతకి మాత్రమే ఉన్నది. అందుకే ఆవిడెవరు అంటే ఆవిడ మనుష్యులకో రాక్షసులకో తల్లి కాదు, సమస్త ప్రాణికోటికి ఆవిడ తల్లి. అందుకే ఆవిడ పని ఏమిటంటే చూపులతో కాసుకుంటూ ఉంటుంది. దృశాద్రాఘీయస్యాదర దళిత నీలోత్పల రుచా దవీయాంసం దీనం స్నపయ కృపయా మమపి శివే అనీనాయం ధన్యో భవతి నచతే హానిరియత వనేవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకర అంటారు శంకరులు సౌందర్యలహరిలో. విచ్చుకోకుండా దళిత, ఎంత గొప్ప మాటలో ఏమి శంకర భగవత్పాదులు. ఆ దరదళిత నీలోత్పల రుచ, ఈ సృష్టి ఎంతవరకు ఉందో అంతకన్నా ఎక్కువ వరకు కనుగుడ్లు తిప్పుతూ పిల్లల్ని చూసుకుంటూనే ఉంటుంది ఆవిడ. అది అమ్మతనం. అది జిల్లెళ్ళ మూడి అమ్మకి రావడం ఏమిటి? అది పుట్టుకతో వచ్చింది. అదే అవతారం. అవతారం అంటే మనం తెలుసుకోవడానికి అర్థం కానిది, ఈ కంటితో చూడ్డానికి వీలు కానిది తెలుసుకోవడానికి వీలుగా, కంటితో చూడ్డానికి వీలుగా కిందకి దిగి వస్తే అదే అవతార. ఆ స్పష్టత లేనప్పుడు తార మిణుకుమన్నట్టు ఉంటుంది, కానీ అదే దాని యథార్థ స్వరూపం. అది కిందకి దిగితే అవతార అంటే సౌలభ్యం. అట్లా దిగి వచ్చేయి అవతారాలు. దేని కొరకు వచ్చాయి అంటే ఏదో మనకి చెప్పడం కోసం వచ్చాయి. ఒకప్పుడు ప్రజాపతి దగ్గరికి దేవతలు వెళ్ళారు, దానవులు వెళ్ళారు, మనుష్యులు వెళ్ళారు. దీన్నే చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు నడిచే దేవుడిని పేరుగాంచిన కంచి కామకోటి 68వ పీఠాధిపతి లోకానికి అంతటికీ సందేశాన్ని ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి ద్వారా ఐక్యరాజ్య సమితిలో పాడిస్తూ మైత్రీం భజతాం అన్న పాటలో అంటారు, దామ్యత దత్త దయధ్వం జనత శ్రేయో భూయాత్ సకల జనానాం అంటారు. మొట్టమొదట ఆ లోపలికి దేవతలు వెళ్ళారు ప్రజాపతి దగ్గరికి. వెళ్ళి తండ్రి మాకేదైనా చెప్పు అన్నారు. దా అన్నాడు ఆయన, వెళ్ళిపోయారు. ఆ వెనకాతల మనుష్యులు వెళ్ళారు. తండ్రి మాకేమైనా చెప్పు అన్నారు. దా అన్నాడు. మాకు అర్థమైందని మనుష్యులు వెళ్ళిపోయారు. ఆ వెనక దైత్యులు రాక్షసులు వెళ్ళారు. వాళ్ళతోనూ దా అన్నాడు.
వాళ్ళు అర్థమైందని వెళ్ళిపోయారు. ముగ్గురికి దాయే చెప్పాడు. ఏమిటి దా అంటే దేవతలందరికీ దమం, శమదమాదులు అంటాం కదా, మీరు త్రిదశులు, ఎప్పుడూ 30 ఏళ్ల వయస్సులో ఉంటారు, భోగాలకు అలవాటు పడిపోతున్నారు, దమాన్ని నేర్చుకోండి, మనోనిగ్రహం, ఇంద్రియ నిగ్రహం నేర్చుకోండి అని దేవతలకి చెప్పాడు. మనుష్యులు వెళ్ళారు. దత్త, మీరు ఇక్కడ ఆలోచించేటప్పుడు భార్యాబిడ్డల గురించి ఆలోచించండి, తప్పు లేదు. కానీ ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోండి, భార్యాబిడ్డలతో పాటు మీ జీవుడు ఉన్నాడు లోపల. వీణ్ణి ఉద్ధరించుకోవడం కూడా మీ చేతిలో ఉంది. ఉద్ధరేణాత్మనాత్మానం. ఎవరిని వారు ఉద్ధరించుకోవాలి. ఎవరికి ఆకలిస్తే వాళ్ళు తినాలి, ఎవరికి దాహం ఇస్తే వాళ్ళు నీళ్లు తాగాలి, ఎవరికి నిద్ర వస్తే వాళ్ళు నిద్రపోవాలి. జీవుణ్ణి మరిచిపోయి కేవలం ఇవాళ ఈ జన్మ ఈ కుటుంబం వరకే చూసుకుంటే జీవుడు నిర్ధనుడైపోతాడు. అదే కదా శంకర భగవత్పాదుల కనకధారాస్తవం. అంత పేద బ్రాహ్మణి చిట్ట చివరికి శంకరులు బ్రహ్మచారి ఇంటి ముందుకొచ్చి భవతి భిక్షాందేహి అంటే వేయడానికి ఏం లేక ఎండు ఉసిరికి తీసుకొచ్చి వేస్తే ఆమె పేదరికానికి కరిగిపోయిన శంకరులు లక్ష్మీదేవిని స్తవం చేయడానికి సిద్ధపడితే, అమ్మా ఈ పేద బ్రాహ్మణికి ఐశ్వర్యాన్ని ఇయ్యమ్మా అంటే ఏం చూసి ఇమ్మంటావు? గత జన్మలలో ఇలా పెట్టినది ఏది ఉంది? ఇలా పెట్టావా కాదు దేవుడు చూసేది, ఇలా పెట్టింది ఏదైనా ఉందా? అది ఆయనకి కావాలి. యద్భ్రూభంగాః ప్రమాణం స్థిరచరరచనాతారతం యే మురారేః వేదాంతాః తత్వచింతాం మురభిధురసి యత్పాదచిహ్నైత్తరంతి భోగోపోద్ఘాతకైళీచుళికిత భగవత్వైశ్వర్యూప్యానుభావ సానశ్రీః అస్పృణితాం అమృతలహరిధీలంఘనీయైః అపాంగైః అంటారు పరాశర భట్టర్లు శ్రీగుణరత్నకోశంలో. అమ్మవారు ఐశ్వర్యాన్ని ఇచ్చేటప్పుడు గత జన్మలలో వీడు ఎవరికి ఏం పెట్టాడు అన్నది చూసి ఈ జన్మలో పెట్టడానికి ఐశ్వర్యం ఇస్తుంది. ఈవిడ ఏం పెట్టింది గత జన్మలో? ఎవరికి ఇలా పెట్టింది లేదు, నేనేమడ్డు పెట్టిమ్మంటావు ఐశ్వర్యం శంకర అని అడిగితే కనకధార చేసి ద్రవిణాంబుధార, ఈవిడ విహంగ శిశౌవిషణ్ణే దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయనీ నయనాంబువాహ. అమ్మా ఈమె దుష్కర్మని నీ కడగంటి చూపుతో తొలగించమ్మా, నా చేతిలో వేసిన ఎండు ఉసిరికని అడ్డుపెట్టి ఐశ్వర్యం ఇమ్మని ప్రార్థన చేస్తే కనకధార కురిపించింది. పెట్టినదేదో అది గొప్ప. అది ఒకప్పుడు ప్రజాపతి దత్త అని మనుష్యులకు చెప్పాడు. అదే మాట చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు కీర్తనలో చెప్పారు. అదే మాట ఆచరించి అమ్మ చూపించింది. పెట్టినదేదో అది నిన్ను రక్షిస్తుంది. అందుకే ఆవిడ చెప్పిన మాటలలో గొప్ప మాట, ఏది పెట్టావో ఏది చెప్పావో అది శాశ్వత కీర్తి. కలిగిన వాడి ప్రథమ ధర్మం నలిగిన వాడి గురించి ఆలోచించడం. అమ్మ మాట్లాడితే అలా ఉంటుంది, విద్వాంసులు మాట్లాడితే ఒకలా ఉంటుంది. అమ్మ బిడ్డడికి అర్థమయ్యేటట్టు మాట్లాడుతుంది. ఆవిడికి అందరూ బిడ్డలే, అన్ని స్థాయిలలో ఉన్న వాళ్ళకి అర్థం అవ్వాలి. కలిగిన వాడి ప్రథమ కర్తవ్యం ఏది అంటే నలిగిన వాడిని చూసుకోవడం. అయ్యో వాడు నలుగుడు పడి ఉన్నవాడు, వాడు చాలా బాధలో ఉన్నాడు, నేను కలిగిన వాడిని కాబట్టి నేను పెట్టాలి. అమ్మ సాధించిన గొప్ప విజయం ఏమిటో తెలుసా ఈ దేశంలో? ఇప్పుడు ఇక్కడ నేను సభలో మాట్లాడుతున్నప్పుడు, సుగుణ గారు మాట్లాడుతున్నప్పుడు, ఇతర పెద్దలు మాట్లాడుతున్నప్పుడు గమనించా, మధ్య మధ్యలో ఇక్కడ ఉన్నటువంటి కొంతమందిని అన్న అన్న అని సంబోధిస్తున్నారు. ఎట్లా వాళ్ళకి అన్న అయ్యారా వాళ్ళు అంటే, అందరూ జిల్లెళ్ళమూడి అమ్మ బిడ్డలు కాబట్టి వాళ్ళందరూ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అయ్యారు. ఆమె అమ్మగా నిలబడింది, మేమందరం ఆమె బిడ్డలం కాబట్టి అన్నదమ్ములం అక్క చెల్లెళ్ళం అనేటటువంటి ఒక పెద్ద కుటుంబాన్ని ఆమె స్థాపించింది. అక్కడుంది జాతీయ సమైక్యత. దీన్ని మొదట చెప్పిన వారెవరు? శంకర భగవత్పాదులు చెప్పారు. కాశీలో అన్నపూర్ణమ్మ దేవాలయానికి వెళ్ళి, అమ్మా నేను వచ్చాను అన్నం పెట్టు అంటాను నేనైతే. కానీ శంకరాచార్యుల వారు అన్నారు, అమ్మా మాకు మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. అమ్మా మా అమ్మవి నువ్వు పార్వతీదేవివి, మా అయ్య శంకరుడు, 3 లోకములు నా కుటుంబం, వచ్చాను అన్నం పెట్టన్నారు. మీరిద్దరూ నాకు తల్లిదండ్రులైతే మేమందరం అన్నదమ్ములం అక్క చెల్లెళ్ళాం.
కాబట్టి అమ్మ నేను నా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళందరితో వచ్చా. ఒక కుటుంబీ అందరూ తింటే తింటాడు తప్ప నా వాళ్ళు తిన్నా తినకపోయినా పర్వాలేదు నేను తింటానండగా. అక్కడుంది జాతీయ సమైక్యత. స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్ణ వర్గ ధనిక పేద విచక్షణ లేకుండా అందరూ ఆ పార్వతీ పరమేశ్వరులను అమ్మా నాన్న అని భావన చేస్తే మనందరం అన్నదమ్ములం అక్క చెల్లెళ్ళం అయ్యాం. అప్పుడు నీళ్ల కోసం దెబ్బలాట ఎందుకుంది, మీరు తాగండి మేము తాగుతాం అందరం బాగుంటాం అంటాం. అక్కడ ఐకమత్యత ఉంది. అంతేకాని సభలో కేవలంగా లేచి నిలబడి భారతీయులందరూ నా సహోదరులు అంటే ఐకమత్యత ఎలా సిద్ధిస్తుంది? ఐకమత్యతకు ఒక కారణం ఉండాలి. ఇప్పుడు సుజాత గారు ఇక్కడ ఎవరితో పేరు చెప్పి మా అన్న అనడానికి కారణం ఎవరు సృష్టించారు? జిల్లెళ్ళమూడి అమ్మ సృష్టించింది. ఒక పెద్ద కుటుంబాన్ని చేసింది. అది అర్థమైతే జాతీయ సమైక్యతకి బాట శంకరుడు ఏది చెప్పారో అదే అమ్మ ఆచరించి చూపించింది. అప్పుడు ఎంత పెద్ద కుటుంబాన్ని ఆవిడ ఏర్పాటు చేసింది, ఎంతమందిని అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళుగా మార్చి కూర్చోబెట్టింది. అందుకే 1,60,000 నేను ఇప్పుడు విన్నాను, పుస్తకంలో 1,28,000 చదివాను. అంతమందిని ఏకపంక్తిన భోజనం పెట్టండి అని చెప్పింది. భోజనం పెట్టండి కాదు, సంఖ్య కోసం భోజనం పెట్టడం కాదు. ఇంతమందికి జిల్లెళ్ళమూడి అమ్మ భోజనం పెట్టింది కాదు. అక్కడ ప్రధానం ఏమిటంటే ఇంతమంది ఏకపంక్తి భోజనం చేయాలి. ఎప్పుడు చేస్తారు? ఒక ఆయన ఐఏఎస్, ఒక ఆయన ఐఎఫ్ఎస్, ఒక ఆయన ఐఆర్ఎస్, ఒక ఆయన ఎఫ్ఆర్సిఎస్, ఒక ఆయన చార్టెడ్ అకౌంటెంట్, ఒక ఆయన జీబు దొంగ. అందరూ ఆ తండ్రి బిడ్డలే. షష్ఠి పూర్తికి అందరి పిల్లల్ని పిలిచాడు. జేబు దొంగని దూరంగా కూర్చోబెడతాడా? అన్నలు వాణ్ణి దగ్గర కూర్చోబెట్టుకుని నలిగినవాడు కదూ కలిగినవాడు చూస్తాడు. ఎందుకురా నీకు ఈ పనులు, రేపు పిల్లల ముందు ఏమంత తలెత్తుకుంటావురా వద్దు అని దగ్గర కూర్చోబెట్టుకుని మంచి మాటలు చెప్తారు. తండ్రి కాబట్టి అందరినీ కలిపి కూర్చోపెట్టి అన్నం పెడతాడు తప్ప ఐఏఎస్ కొడుక్కి ఒకలాగా, చార్టెడ్ అకౌంటెంట్ కొడుక్కి ఒకలాగా, జేబు దొంగ కొడుకు ఒకలాగా అన్నం పెడతాడా? పెట్టడు. అందరినీ ఒక పంక్తిలో కూర్చోపెట్టే పెడతాడు. ఎందుకంటే తండ్రి కాబట్టి. అందరినీ ఒక పంక్తిలోనే కూర్చోపెట్టి పెట్టండి అంటే బహుశः అట్లా చూసి ఆనందించగలగడం ఆవిడ లక్షణం అయితే, ఇలా కలిసి బ్రతకడం నేర్చుకోండి చెప్పడం ఆవిడ యొక్క ప్రధాన ఉద్దేశ్యం. కార్తీక మాసంలో వనభోజనాలు పెట్టి అందరం కలిసి మెలసి ఒక తల్లిదండ్రుల బిడ్డలుగా బ్రతకడం. దేశం అన్న విషయం దగ్గరికి వచ్చేటప్పటికీ కుటుంబం చాలా పెద్దది. నేను ఇంట్లో ఉన్నాననుకోండి, నాదో చిన్న కుటుంబం. నేను, నా భార్య, నా కొడుకు, కూతురు, కోడలు, అల్లుడు, మనవలు, అంతే నా కుటుంబం. కానీ నేను 38 సంవత్సరాల కేంద్ర ప్రభుత్వంలో పనిచేశాను. అప్పుడు ఆ ఉద్యోగానికి వెళ్ళాను. ఆ ఉద్యోగానికి వెళ్ళినప్పుడు నేను ఎప్పుడు కార్యాలయానికి వెళ్ళినా కార్యాలయంలో ఉన్న వాళ్ళందరూ నా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు. అదో పెద్ద కుటుంబం. చాలామంది నేను ఛాందసుణ్ణి, బహుశా ఇతర మతాల వాళ్ళు నన్ను అభిమానించరేమో అని అనుకుంటారు. కానీ నేను కార్యాలయంలో పనిచేసిన రోజుల్లో ఇతర మతాల వాళ్ళు కూడా నన్ను ఎంతో ఆదరించి అన్నదమ్ముడిలా చూశారు. ఎందుకనంటే నేను కూడా కార్యాలయాన్ని కుటుంబంగా చూశాను. నేను గోశాలకు వెడితే అది నాకు కుటుంబం. నేను వీధిలో ఉంటే ఆ వీధి నా కుటుంబం. ఒక ఊరిలో ఉంటే ఆ ఊరు నా కుటుంబం. అలా మనసు పెరగగలిగితే మీ మనసు ఎంత పెరిగితే మీది అంత పెద్ద కుటుంబం. అప్పుడు కింద వారిని చూస్తే పెరగాలని కోరుకుంటారు, సమానుల్ని చూస్తే ఆదరంతో ఉంటారు. మీకన్నా గొప్పవారిని చూస్తే ఎంత సాధన చేశారు అని 2 చేతులెత్తి నమస్కరిస్తారు. అసూయ ద్వేషాలు ఎందుకు వస్తాయి? ఎన్ని దుర్గుణాలు అందులో తుడిచేసింది ఆవిడ. సహపంక్తి భోజనం అన్నది ఎంత గొప్పో, నిజంగా వెళ్ళి కూర్చుని అటువంటి చోట అన్నం తినడం ఎంత గొప్ప. అక్కడ తిన్న ఒక్కొక్క మెతుకు ఒక్కొక్క జన్మకి రాహిత్యం ఇస్తుందని కందుకూరి శివానందమూర్తి గారు అన్నారు. అంటే అంతటి దార్శనికుడు అంత పెద్ద మాట ఎందుకన్నారు అంటే, వేదంలో ఒక విషయం ఉంది. మనం తిన్న అన్నం ఏదో అది మనసు అవుతుంది. మనం త్రాగిన నీరేదో దాని వలన ప్రాణములు నిలబడతాయి. తేజోమయీ వాక్, అగ్నిహోత్రము వాక్ అవుతుంది.
మనం ఏది తింటున్నామో దాని వలన మనసు రజోగుణ తమోగుణ భూయిష్టమైనటువంటి ప్రదేశంలో అన్యాయంగా అక్రమంగా ఆర్జించిన చోట అపవిత్రమైనటువంటి ప్రదేశంలో తిన్న అన్నం 6వ వంతు మనసై కొంతకాలం దాని ప్రభావం అది చూపిస్తుంది. అందులోంచి వచ్చే ఆలోచనలు మనిషి పతనానికి కారణమవుతాయి. వీటికి విరుగుడు ఎక్కడుంటుంది అంటే అంత పెద్ద మహమ్మారి కరోనాకి 4 ఇంతింతి చుక్కలు విరుగుడైనట్లు శరీరంలోకి తీసుకుంటే అంతటి ప్రేమైకమూర్తి ఇన్ని పరిధులు దాటి విశ్వాన్నంతటినీ తన కుటుంబంగా చూసుకుని తల్లిగా నిలబడినటువంటి అమ్ముందే, ఆవిడ పెట్టిన అన్నం తింటే అన్నవికారమైన ఈ శరీరంలో ఇంతకు ముందు తినకూడనివి తిన్న కారణం చేత మనసుకు పట్టినటువంటి దుర్వాసనలన్నీ కూడా కడగబడతాయి. కడగబడినప్పుడు ఆ మంచి ఆలోచనలు ఏర్పడితే, ఆ మంచి ఆలోచనలు మంచి కార్యములైతే, మంచి కార్యముల వలన పుణ్యం వస్తే, పుణ్యమును అడ్డుపెట్టి ఈశ్వరుడు జ్ఞానం ఇస్తే అదే జన్మరాహిత్యానికి కారణమైంది. ప్రసాదం అని ఒక మాట. ఎందుకు? పులిహార గిన్నె లోపలికి పట్టుకెడుతుంటే దేవాలయంలో పులిహార గిన్నె దేవుడికి నివేదన చేసి బయటికి వస్తే ప్రసాదం కళ్ళకద్దుకుని నోట్లో వేసుకుంటున్నాం. ఏం కళ్ళకద్దుకు నోట్లో వేసుకోవడం ఎందుకు అంటే అది ఈశ్వరుడు తిని మిగిలిన శేషం మనకిచ్చాడు అని. అటువంటి పరమ ప్రేమైకమూర్తి, ఆమె యొక్క ప్రేమ తరంగాలు పరివ్యాప్తమైపోయినటువంటి పరమ పవిత్ర ప్రదేశం అది. ఆ ప్రేమ తరంగాల శక్తిని చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. నేను ఎందుకంటున్నానంటే ఈ మాట, శంకర భగవత్పాదులంతటి వారు శృంగేరి క్షేత్రం దగ్గర వెడుతుంటే ఒక కప్ప ఎండ తాళలేకపోతున్నటువంటి సమయంలో ఒక నాగుపాము పడగ విప్పి పడగ నీడలో ఆ కప్ప సేద తీరడానికి అవకాశం ఇస్తున్న సందర్భాన్ని చూశారు. ఆజన్మ శత్రువులు పుట్టుకతో పాము కప్పని కనపడితే చెనకాలి, అటువంటిది కప్ప కష్టపడుతుంటే పాము పడగ విప్పి కాపాడుతోంది. ఇదేం విచిత్రం! ఇలా నాగుపాము ఏమిటి, కప్పని కాపాడడం ఏమిటి? ఇక్కడ ఏదో మహాత్మ్యం ఉందని పరిశీలించారు అంతర్ముఖులై. ఋష్యశృంగుడు తపస్సు చేసిన ప్రదేశం త్రేతాయుగంలో. త్రేతాయుగంలో ఋష్యశృంగుడు తపస్సు చేస్తే ద్వాపరయుగం అయిపోయి కలియుగం అయిపోయిన తరువాత కూడా ప్రాణుల మధ్య ఉన్నటువంటి వైషమ్యములను పోగొట్టింది. ఆజన్మ వైషమ్యం. భగవాన్ రమణులు అరుణాచలం ఆశ్రమంలో పాము అలా వెళ్ళిపోతుంటే నెమలి చెనకదు. ప్రాణుల మధ్య పరస్పరం అంత ప్రేమ అంటే ద్వేషభావం అన్నది తనంత తానుగా ఇంకిపోతుంది. ఎందుకు ఇంకిపోతుంది అంటే అంతటి ప్రేమైకమూర్తులైన వారు ఎక్కడున్నారో, ఎక్కడ తొక్కారో అవి సిద్ధభూములు. వాటిని మళ్ళీ మన పాదంతో తొక్కడం, వారు తిరిగిన చోట ఆ గాలి పీల్చడం, వారి సంకల్పం చేత వచ్చిన అన్నం తినడం చాలు. యోగికి సామాన్యుడికి తేడా ఎక్కడుంటుంది? సామాన్యుడు ఒక మాట అనుకుంటే అది సాధించడానికి కష్టపడి సాధిస్తాడు. యోగి ఏమన్నాడో అది జరిగేటట్టు చూడడం ఈశ్వరుడి కర్తవ్యం అవుతుంది. అది యోగి వాక్కు. ఆ వాక్కు ఉత్తినే పోవడానికి వీల్లేదు. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు సివిల్స్ ప్రిలిమ్స్ దాటాలి, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఐఏఎస్ మెయిన్స్ దాటాలి, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఇంటర్వ్యూలో ఐఏఎస్ అవ్వాలి, ఆయన గుంటూరు కలెక్టర్గా 20 రోజులైనా ఉండాలి అని ఆవిడ అనుకుంటే అదే జరుగుతుంది. ఎందుకంటే అది యోగి సంకల్పం. ఎందుకనంటే ఆ హృదయంలో కల్మషం ఉంటే కదూ. ఒక మనిషి ప్రేమ భావన చేత ఎంత గొప్ప స్థాయికి వెళ్ళవచ్చు. ఈ దేశంలో ప్రేమ ఎంత గొప్పది. కామము కరడుగట్టిపోయేటట్టు చేస్తుంది, శిలైపోయేటట్టు చేస్తుంది మనిషిని. ప్రేమ నిట్ట నిలువున కరిగిపోయేటట్టు చేస్తుంది. ఆ ప్రేమ భావన జీవితంలో అలవాటు చేసుకోలేకపోతే మనిషికి జంతువుకి తేడా లేదు. ప్రేమించగలిగిన వాడు మనిషి ఒక్కడే. ద్వేషించడం తనంత తాను అలవాటైపోయింది మిగిలినటువంటి ప్రాణులు. ఒక కుక్క పిల్లిని చెనకడానికి కారణం అక్కర్లేదు, ఒక పాము ఎలకని పట్టుకోవడానికి కారణం అక్కర్లేదు, ఒక కుక్క కోడిపెట్టని పట్టుకోవడానికి కారణం అక్కర్లేదు. ఒక మనిషి తన శత్రువుని కూడా ప్రేమించగలిగితే మహాత్ముడయ్యాడు. ఆయన వెనక సాధన ఉంది. అందరూ నా బిడ్డలే,
అని అందరినీ చేరదీసి అందరినీ కూర్చోపెట్టి నోటికి ముద్దలు కూడా అందించి తినిపించాలి అంటే ఎన్ని పరిమితులు ఛేదించింది ఆవిడ. అంటే కారణజన్మురాలై ఒకప్పుడు ఈ కంటితో చూడ్డానికి వీలుగా ఆవిడ వచ్చింది. ఆవిడ చరమకాంక్ష, చిట్ట చివరి కోరిక కూడా ఏమిటంటే, నేను తిరుగాడిన భూమి ఏది ఉన్నదో ఇక్కడ ఈ అన్నప్రసాదం ఇలాగే అందుతూ ఉండాలి, ఇక్కడికొచ్చి తినాలి. ఇక్కడికొచ్చి తిన్నది మనుష్యుల మనసులలో ఉన్నటువంటి కల్మషాల్ని విరిచేస్తుంది. ఆవిడ సంకల్పమే. మహాతల్లి ఇప్పటికీ కూడా అంతమంది వచ్చి అన్నం తింటున్నారు. అమ్మా ఇవాళ 15,000 మందికి అన్నం పెట్టావు అంటే, కాదు 15,000 మంది అన్నం తింటూ ఉంటే చూసి సంతోషించా అనగలగాలంటే. అమ్మ చూడండి ఓ మాట అంటుంది, లోకంలో ఎవరందరూ ఈ మాటలు. ఎన్నాళ్ళైందో పిల్లలందరూ చదువుకునే రోజుల్లో షీరుంపావు బియ్యం పోసి ఇంత గిన్నెతో అన్నం వండితే ఒక్కొక్క రోజున కూర బాగుందని ముందు ఆ వాడు పిల్ల వాళ్ళు తినేస్తుంటే గిన్నె వంక చూసి గబగబా వెళ్ళి మళ్ళీ ఇంకో పావుషేరు బియ్యం పడేసేదాన్ని. ఏమిటో మీరు నేను ఇద్దరం మిగిలాం, ఇద్దరికీ మధుమేహం, అర్ధపావు బియ్యం పడేస్తే ఇంకా కొంచెం అన్నం మిగిలిపోతుంది. మళ్ళీ అలా 1.5 బియ్యం వంట గిన్నెలో వండి తీసుకొచ్చి అందరూ కూర్చుంటే ఎప్పుడు పెడతానో అంటుంది. అది అమ్మది ఆ కోరిక. అందరూ అలా అంటారా? అట్లా తన బిడ్డలకి కాదు అందరికీ అన్నం పెట్టాలి, అందరికీ అన్నం పెట్టాలి, అంతిమ శ్వాసలో కూడా. అది నేను బాగా అలవాటు చేశానా? చాలామందికి అలవాటు చేశానా? కక్షలు, కార్పణ్యాలు, క్రౌర్యం అటువంటి వాటికి ఎక్కువగా అలవాటు పడిపోయి సహజత్వం దాన్ని సహజంగా మార్చుకున్నటువంటి, సహజ లక్షణంగా మనసు చేసేసుకుంటున్నటువంటి స్థితిలో దానికి విరుగుడుగా ప్రేమ చూపించడానికి వచ్చినటువంటి జగజ్జనని యొక్క రూపమే జిల్లెళ్ళమూడి అమ్మ. లేకపోతే అది ఎలా సాధ్యం అవుతుంది? అసలు ఎవరంటారు, ఎందుకంటారు ఆ మాటలు? ఆవిడ మాట మాట్లాడినా అలాగే ఉంటుంది. నేను ఈ ఒక్క విషయాన్ని స్పృశించి వదిలిపెట్టేస్తాను. ఎందుకంటే నాది ఇవాళ ఒక విషమ పరీక్ష. నేను ఎందుకంటున్నానంటే, నేను సభకు వచ్చే ముందు ఎల్వి సుబ్రహ్మణ్యం గారితో అన్నా, ఎందుకు నాకు ఇటువంటి అగ్ని పరీక్షలు పెడుతూ ఉంటారు మీరు అని. ఆవిడ దగ్గర పెరిగిన వాళ్ళు, ఆవిడ చేతి ముద్దలు తిన్నవాళ్ళు, ఆవిడ సంకల్పంతో సమున్నత స్థానములు పొందిన వాళ్ళు, ఆవిడ ఆశయాలు అర్థం చేసుకుని ఆచరణలోకి తీసుకొస్తున్న మహితాత్ములు, ఆవిడ ఆలోచనల్ని పత్రికగా నిర్వహిస్తున్న సంపాదకులు, ఇటువంటి ప్రేమైకమూర్తులు, అదృష్టవంతులు ఉన్న సభలో ఎన్నడూ ఆవిడని చూడనివాడు, ఎన్నడూ అసలు ఆ ప్రాంగణానికే వెళ్ళనివాడు, ఆవిడ గురించి అందరికన్నా పెద్ద కుర్చీ వేసుకుని మాట్లాడడం అంటే అమ్మ యొక్క విలాసం, అమ్మ యొక్క లీల ఎలా ఉంటుంది అనడానికి ఈ ఒక్క ఉదాహరణ మీకు చాలదా? ఏ బిడ్డ దూరంగా ఉండిపోతున్నాడో ఆ బిడ్డ దగ్గరికి రావాలనే అమ్మకి ఎక్కువ కోరుకుంటుంది, వాడికే ఎక్కువ తాయిలాలు చూపిస్తుంది. ఒరే పెద్ద కుర్చీ వేశాన్రా, ఏసీ ప్రాంగణం రా, పెద్దవాళ్ళందరూ వస్తున్నారా, నీ మాటలే గొప్ప అంటారా, వాళ్ళు మాట్లాడితే పక్కన కూర్చుంటారా, నువ్వు మాట్లాడితే కిందకి వెళ్ళిపోయి నీ ఎదురుగుండా కూర్చుంటారా, నీకు ఇంకింతకన్నా తాయిలాలు ఎన్ని పెట్టనరా, నీకు తొందరగా మైకిచ్చేయడం కోసమని చెప్పి సభా నిర్వహణలో ఇన్ని మెళకువలు ఉంటాయా అని కాసేపు ఎదురుగుండా కాసేపు పక్కన ఇలా నిలబడుతూ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ గారు అంత ప్రసవ వేదన పడి మైకు నాకు అందించడమా? ఆయన అనుభవించవలసిన అవసరం లేని వేదన ఇవాళ అనుభవిస్తే కదా ఇది నా ముందుకు వచ్చింది. ఇంతమంది పెద్దల యొక్క మాటలు వినే అదృష్టం నాకు కలగడమా? సుగుణ గారు, జడ్జి గారు వీళ్ళందరూ మాట్లాడుతున్నప్పుడు నిజంగా నేను జీవితంలో ఎంత కోల్పోతున్నానో నాకు అర్థమైంది. ఎక్కడికి వెళ్ళినా నేను వేదికెక్కేయడమే కానీ ఇటువంటి వాళ్ళ మాటలు వినలేకపోతున్నానే. అమ్మ నాకు పాఠం చెప్పింది. ఇవాళ అప్పుడప్పుడు సభలకి అకస్మాత్తుగా శ్రోతగా వెళ్ళి ఎక్కడో దూరంగా కూర్చోవాలి, ముందుకెడితే వీడు వచ్చాడని వేదిక మీదకి పిలుస్తారు అని అనుకున్నాను. కాబట్టి ఒక్క మాట చెప్పి పూర్తి చేసేస్తాను. శరీరం పెరగడానికి ఆహారం ఎంత అవసరమో మనసు సంస్కారవంతం కావడానికి మంచి మాట అంత అవసరం. అది
ఎంతమందికి కష్టపడకుండా అర్థమవుతుందో అంత బాగా ప్రాచుర్యంలోకి వెళ్ళి ప్రయోజనకారి అవుతుంది. మీరు అక్కడ నిలబడితే నాకు భయం, పర్వాలేదా, మాట్లాడచ్చా అంటే గతానుభవాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు అక్కడి నుంచి లేచి ఇక్కడికి వచ్చి నించున్నారు, ఏమిటా దాని సంకేతం అని నాకు భయం వేసింది. అందుకని అమ్మ ఒక్క మాట మాట్లాడితే ఆ మాట ఎంత సారవంతంగా, ఎంతగా అందరి మనసులలోకి చొచ్చుకుని వెళ్ళిపోతుందో మీకు ఒక్క ఉదాహరణ చూపిస్తాను. ఉలి దెబ్బలు తింటే కానీ శిల్పం కాదు నాన్న. నిజంగా రామకృష్ణ మిషన్ వాళ్ళు సంస్కారవంతమైన జీవితాన్ని పొందడం గురించి ఒక పుస్తకం వేశారు. అందులో ఒక కథ ఉంది. ఒక శిల్పి తన శిష్యులతో కలిసి ఒక పర్వత శిఖరం మీదకి వెళ్ళాడు. 2 పెద్ద పెద్ద పాషాణాలు కనపడ్డాయి. ఆయన అన్నాడు, ఇది చాలా బాగుంది, దీన్ని ఉలితో కొట్టి చూడండి, దీంతో విఘ్నేశ్వరుడి విగ్రహాన్ని తయారు చేద్దామన్నాడు. వాళ్ళు వెళ్ళి కొట్టి చూశారు. అబ్బాయి ఇది పెద్ద పెచ్చులు తొందరగా వదిలిపెట్టేస్తోందన్నారు. అయితే ఇది వద్దులేండి, ఆ పక్కకి వెళ్ళి ఆ శిలని చూద్దామని ఇంకో శిలని చూశాడు. దాన్ని ఉలిపెట్టి కొట్టారు. అది చాలా చిన్న ముక్కలు విరిగింది. ఈ పాషాణం తీసుకురండి అన్నాడు. ఆ శిల తీసుకెడుతున్నారు. ఆయనకి మనసు ఈ శిలని వదిలిపెట్టేయలేక దీన్ని కూడా తీసుకురండి బాగుందన్నాడు. రెండిటినీ తీసుకెళ్లారు. ఆయన మొదట చూసిన శిలని చప్టాగా వాడడానికి, నేల మీద పరవడానికి రాళ్ళు కింద తయారు చేశారు. రెండోసారి చూసిన శిలలోంచి విఘ్నేశ్వరమూర్తిని తయారు చేశారు. చేసి ప్రాణప్రతిష్ఠ చేశారు. అభిషేకం జరిగింది, ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టారు, నమస్కారాలు పెడుతున్నారు, కోరికలు అడుగుతున్నారు, మొట్టికాయలు కొట్టుకుంటున్నారు, గుంజీలు తీస్తున్నారు, ప్రదక్షిణాలు చేస్తున్నారు, పొర్లు దండాలు ఎడుతున్నారు. అంతా అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు. అర్చకుడు ఎందుకో తలుపులు తెరిచి అలాగే ఉంచి ఏదో కించిత్ కార్యం మీద టెళ్ళాడు. ఈ నేల కింద ఉన్నాయి కదా రాళ్ళు, అది అంది, అసలు శిల్పి ముందు నా దగ్గరికి వచ్చాడు, మన ఇద్దరం ఒక శిఖరం మీదే ఉన్నాం, ఎంతకాలం నుంచి ఉన్నాం, ఏం చెప్పమంటావు, నువ్వేమో విఘ్నేశ్వరుడయ్యావు, నేనేమో దేవాలయంలో రాయి అయ్యా, నన్ను అందరూ తొక్కుకుంటూ వస్తున్నారు, నాకు దండం పెట్టేవాడు ఎవ్వడు లేడు, నమస్కారాలన్నీ నీకే, ఎంత భాగ్యం పట్టిందే, ఏమిటి తేడా మన ఇద్దరికి అని అడిగింది. అడిగితే ఆ విఘ్నేశ్వరుడుగా మారిన శిలంది శిల్పి నా మీద కూడా అదే ఉలిపెట్టి కొట్టాడు, కానీ ఆ దెబ్బ తట్టుకుని నిలబడ్డా, పెద్ద పిచ్చు విరిగిపోతే నాలోంచి నేను విఘ్నేశ్వరుణ్ణి కాలేనని బాధ తట్టుకు నిలబడ్డాను. అట్లా చిన్న చిన్న ఉలులు పెట్టి నాకు కళ్ళు చెక్కినప్పుడు ఎంత జాగ్రత్తగానో కొట్టారు, చెవుల మీద కొట్టారు, ఎంత ఓర్పు పట్టానో అంత పూజనీయురాలనయ్యా. నువ్వు ఒక చిన్న దెబ్బకి ఇంత పెచ్చు విరిగిపోయేటట్టుగా విరిగిపోయావు, అందుకని నేల మీద చప్టావయ్యావు. ఇంకా అదృష్టం, భాగవతుల యొక్క పాదధూళి పడుతోంది, నీ అదృష్టానికి ఏం తక్కువ, నువ్వు అదృష్టవంతురాలవి అంది. ఓర్చగలగాలి. జీవితంలో ప్రతికూలమైనటువంటి సందర్భాల్ని కూడా తనకి అనుకూలంగా మార్చుకోగలిగినటువంటి ఓర్పు ఉండాలి. ఆ ఓర్పు లేకపోతే జీవితంలో వృద్ధిలోకి రారు. అసలు మనుష్యుని యొక్క జీవితంలో కష్టం లేకుండా ఎలా ఉంటుంది? అసలు ఈ మర్త్యలోకంలోకి వచ్చారు అంటే పుణ్యం పాపం రెండూ అనుభవించడానికి, సుఖం దుఃఖం అనుభవించడానికి ఈ లోకానికి పంపిస్తారు. దుఃఖం వచ్చింది అనేటప్పటికీ ఇదంతా ఎవరికి చెప్పి నివారణ అడిగేద్దామని పరిగెత్తడం కన్నా దాన్ని ఓర్చగలిగితే కుంతీదేవిలా, యాదవులందు పాండు సుతులందు నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్య ఘనసింధువు చేరుడు గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ బుద్ధి అత్యాదర వృత్తితో గదియగనట్లు చేయుగదయ్య ఈశ్వర అంటుంది. ఒక్కొక్క సందర్భం, ఒక్కొక్క సంఘటన మనిషిలో ఉన్న మోహం పోవడానికి, తాను బాగా వికసనం పొందడానికి అవకాశాలుగా మార్చుకోవడం అలవాటైతే అందులోంచే పరిపూర్ణత వస్తుంది తప్ప ప్రతి చిన్నదానికి విచలితుడవైపోతే, ప్రతి చిన్నదానికి కదిలిపోతే, ప్రతిదానికి శోకాన్ని పొందితే, మృత్పిండం అయిపోతే, మట్టి ముద్దైపోతే, చేతిలోంచి జారి కింద పడితే ఇక పైకి లేవవు. బంతిగా ఉండడం అలవాటైతే
అయితే ఎంత వేగంగా కింద పడ్డావో అంత వేగంగా పైకి లేస్తావు. శిల ఉలి దెబ్బలకి ఓర్చాలి. ఉలి దెబ్బలకి ఎవరు ఓర్చారో అది కదా నాన్న శిల్పమైంది. చిన్న మాట కానీ జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న సవాళ్ళని చిరునవ్వుతో ఎదుర్కోగలగడం, అందులోంచి పరిణతి పొంది ఎక్కడ నువ్వు అవమానింపబడ్డావో అక్కడే తిరిగి పూజార్హతని పొంది పూజింపబడ్డం, కీర్తివంతుడవు కావడం, తట్టుకు నిలబడడం, ఆపదలందు ధైర్యగుణ మంచిత సంపదలందు దాల్మియున్ భూపసభాంతరాళమున పుష్కళ వాక్చతురత్వమాజి బాహాపటు శక్తియున్ యశమునందు అనురక్తియు ప్రకృతి సిద్ధగుణంబులు సజనాళికిన్నంటాడు భర్తృహరి. ఇవన్నీ చెప్పడానికి ఎంత చిన్న మాటలో చెప్పిందో ఆవిడ. అమ్మ పిల్లాడికి అన్నం పెడుతూ ఎలా మాట్లాడిందో అట్లా మాట్లాడేసింది. అలవోకగా ఇటువంటివి ఎన్ని మాట్లాడిందో. ఇష్టమైనది ఏది కష్టం కాదు లేదా నాన్న అందంతే ఆవిడ. నీకు ఇష్టం కాకపోతే ఏదైనా కష్టమే. గుడికి వెళ్ళడం ఇష్టం కానన్నాళ్లే కష్టం, గుడికి ప్రదక్షిణం ఇష్టం కానన్నాళ్లే కష్టం, ధ్యానం ఇష్టం కానన్నాళ్లే కష్టం, పెట్టడం ఇష్టం కానన్నాళ్లే కష్టం. ఒకసారి నీ మనసుని నువ్వు మార్చగలిగితే, మనసుని బాగా నువ్వు కానీ మచ్చిక చేసుకోగలిగితే, రామకృష్ణ పరమహంస మాటలలో చెప్పాలి అంటే, ఒక కుక్క యజమాని వచ్చేటప్పటికీ గబగబా మీదకి దూకి ఆయన మూతి అంతా నాకుతూ ఉండేది. ఆయన నాకించుకునేవాడు సరదాగా. ఒకనాడు ఒక సిద్ధపురుషుడు వచ్చాడు. ఏమయ్యా మంచిదే, కుక్కని ప్రేమించు, పెంచు, మంచి ఆహారం పెట్టు, దాన్ని రక్షించు. కానీ దానికి తెలియదు కదా, దాని లాలాజనంలో సూక్ష్మాంగ జీవులు ఉంటాయి, దానికి ఆరోగ్యం గురించి తెలియదు. అది నిన్ను నాకడం ఏమిటి, నీ మూతి నాకడం ఏమిటి, తప్పు. దాన్ని ప్రేమగా చూడు, అటువంటి పనులు చేయకని చెప్పాడు. ఈయనకు అర్థమైంది, కుక్కకు అర్థమవుతుందా? అందుకని మరునాడు ఈయన కార్యాలయం నుంచి రాగానే కుక్క మీద పడి పైకెక్కి నాకింది. ఆయన మూతి మీద దెబ్బ కొట్టి చిన్నది దూరంగా ఉండన్నాడు. 20 రోజులు అలా వస్తూనే ఉంది. ఆయన మూతి మీద కొట్టి మెల్లగాను దూరంగా ఉంచడం అలవాటు చేశాడు. 20 రోజుల తర్వాత కుక్కకు అలవాటైంది. ఓహో, యజమాని ఇప్పుడు మీద పడితే ఒప్పుకోడని. మనం పెంచిన కుక్కకి చేసిన అలవాటే కుక్కకి 20 రోజులు జాగ్రత్తగా శిక్షణ ఇస్తే తప్ప కుక్క వదలలేకపోయింది. కొన్ని కోట్ల జన్మల నుంచి మనసుకు అలవాటు పడిపోయిన బలహీనతలు ఒక్కసారి వింటే ఎక్కడికి నుంచి పోతాయి? మళ్ళీ మళ్ళీ విను, నీ మనసుతో నువ్వు మచ్చిక చేసుకో. అభ్యాసయోగేన తతో అంటాడే భగవద్గీతలో గీతాచార్యుడు, అలా అభ్యాసం చెయ్యి. చూడు ఎంత మంచి మాట. ఎన్నాళ్ళు ఉంటావు ఈ శరీరంలో? ఇది పతనం అయిపోతుంది కదా. ఎంతమందిని చూసావు, ఎంతమంది మహాత్ముల శరీరాలు వెళ్ళిపోయాయి. ఏమైపోతావు రేపు పొద్దున్న ఈ శరీరం పోయిన తర్వాత? ఎందుకు చెప్పారు వాళ్ళందరూ మంచి మాటలు? మొదలు పెడదాం క్రమంగా అని మొదలుపెట్టు. ముందు శరీరాన్ని తీసుకెళ్ళి కూర్చోబెట్టడం మొదలెట్టు. మెల్లమెల్లగా 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 మనసు అనురక్తమవుతుంది. ఒకప్పుడు పెట్టడం ఇష్టం లేని వాడికి ఇప్పుడు పెట్టి అంతమంది కడుపు నిండా తింటే వాళ్ళ ముఖాలలో ఉన్న సంతోషాన్ని చూసి సంతోషించడం వస్తుంది. నీ మనసు ఇష్టము అన్న మాట అంగీకరిస్తే, అది ఇష్టం మనసు చేసుకుంటే కష్టం అన్న మాటే లేదు. ఏదైనా చేయగలవు, ఎంత త్యాగమైనా చేసేయగలవు. శిబి చక్రవర్తి చేయగలిగాడంటే ఇష్టమైంది కాబట్టి కష్టం కాలేదు. ఇష్టం చేసుకోవడం నేర్చుకో. మంచి పనులు, ఉరిపిడి, ఘర్షణ, 10 మంది కోసం బ్రతకడం నేర్చుకో. అది ఇష్టం చేసుకో. ఇష్టం చేసుకోవాలంటే మనసుని మచ్చిక చేసుకో, మనసుకి బాగా నచ్చ చెప్పుకో. మంచి మంచి విషయాలు ఆలంబనంగా ఈ పిల్లవాడికి క్షేమకరమైన బొమ్మలు ఇచ్చినట్టుగా అమ్మ నువ్వు కూడా మంచి విషయాలు ఇన్ని చెప్పడానికి. ఆవిడ అలవోకగా ఏదో పని చేసుకుంటూ దగ్గరికి వచ్చిన వాడికి ఇష్టమైనదైతే కష్టం కాదులే నాన్న అంటే, అసలు నువ్వు ముందు ఇష్టం చేసుకోవడానికి ప్రయత్నించు. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో. ఇష్టాయిష్టములు మనసులోంచే కదా వచ్చాయి. నీ మనసుని సంస్కరించుకో. లోకమంతా సంస్కరించక్కర్లేదు. లోకములన్నీయున్ గెలిచినాడవు, ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు, నిన్ను నిబద్ధు చేయు భీషణ శత్రులార్వుర ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు నేర్పున చూడుము దానవేశ్వర అంటాడు ప్రహ్లాదుడు.
నీ మనసును నీవు సంస్కరించుకో. భ్రమన్ సర్వతీర్థేషు స్నాత్వా స్నాత్వా పునఃపునః నిర్మలం న మనోయావత్ తావత్ సర్వం నిరర్ధకం అంటాడు వ్యాసుడి దేవి భాగవతంలో. ఎన్ని తీర్థాలు వెళ్ళినా, ఎన్ని క్షేత్రాలకు వెళ్ళినా మనసు సంస్కరింపబడుతూ ఉండాలి. ఆ సంస్కారం మారకపోతే, మనసులో ఏ ఆర్ద్రత ఏర్పడకపోతే బండరాతి మీద పెట్టిన విత్తనం మీద వర్షం పడ్డట్టు. సారవంతమైన నేలలో విత్తనం ఉంటే ఒక చినుకు పడితే చాలు మొక్క అవుతుంది. ఆర్ద్రత నీ అంత నువ్వుగా మనసుకి కల్పించుకోవాలి. అది అలవాటు నువ్వు చెయ్యాలి. నీకు అభ్యాసం అక్కడ ఉండాలి. లేనినాడు వృద్ధిలోకి రమ్మంటే ఎక్కడొస్తావు? మంచి విషయాలు నీకు ఇష్టం కావడం నువ్వు అలవాటు చేసుకోవాలి. మనసు తనంత తాను ఇప్పుడు సుఖాన్ని, ఇంద్రియాలతో భోగాల్ని కోరుతుంది తప్ప కష్టపడదాం, త్యాగం చేద్దాం ఇవన్నీ మనసేం అంగీకరించదు. కానీ అవి మనని రక్షిస్తాయన్న గురువాక్యమునందు, వాక్కునందు నమ్మకం పొందాలంటే నిన్ను నువ్వు తర్ఫీదు ఇచ్చుకొని సిద్ధపడాలి. శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణాత్ శాస్త్రబ్ధాకరితా సిద్భి యా వస్తూపలభ్యతే అంటారు శంకరుల భాష్యంలో. శ్రద్ధ అంటేనే గురువాక్యమునందు, శాస్త్రవాక్కునందు నమ్మకం కలిగి ఉండడం. నమ్మకం అకస్మాత్తుగా రాదు, నువ్వు ఏర్పరచుకోవాలి. గ్రంథాలు చదవాలి, పెద్దల మాటలు వినాలి, మంచి యందు ఇష్టం ఏర్పరచుకో. నీకు ఇది కష్టం కాదు. కానంతకాలం నీ మనసు ఎప్పుడూ ఇంద్రియాలతో, మనసుతో భోగాల్ని, సుఖాల్ని కోరుతుంది. అదే నీకు ఇష్టం అవుతుంది. మంచి పనులు కష్టం అవుతాయి. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి నాన్న. నీ మనసును నువ్వు మార్చుకోవాలరా. ఇష్టమైతే కష్టం కాదు. ఇన్ని మంచి మాటలు, నిజంగా అటువంటి మంచి మాటలన్నీ తీసి, అసలు నన్నెందుకు పిలిచారో తెలియదు. మహానుభావుడు అంత మెత్తగా, అంత బాగా మాట్లాడగలిగిన వ్యక్తి. విద్వద్వరేణ్యులు మల్లాప్రగడ శ్రీమన్నారాయణ గారి వంటి వారు అవి గ్రంథంగా రచన చేస్తే నిజంగా ఎంత ఉపయుక్తమవుతాయో. అంత తేలిక మాటలతో చేసి చూపించింది, అన్నం పెట్టింది. నోటితో చెప్పింది, మనసుకి సంస్కారాన్ని అందించింది. వారసత్వంగా ఆ ఆశ్రమాన్ని, ఆ ప్రాంగణాన్ని అట్లాగే ఉంచి ఇక్కడికొచ్చి ఒక్కసారి నన్ను స్మరించండి, ఇక్కడ ప్రసాదం తినండి. మీ మనసుకి పూర్వం ఏ మంచి విషయాలు కష్టమయ్యాయో అవి ఇష్టమయ్యేటట్టుగా మీ మనసు మారడానికి నేను సహకరిస్తాను అని అమ్మగా అభయం ఇచ్చింది. ఇంతకన్నా ఏం కావాలి? ఎంత గొప్ప అవతారం ఆ తల్లిది. అటువంటి తల్లి గురించి నిజంగా ఇవాల్టి రోజున నా పితృదేవతలందరూ కూడా ఇన్నాళ్ళకి కదరా వీడు మంచి మాట ఒకటి మాట్లాడాడు అమ్మా అన్న పేరుతో అని సంతోషించేటట్టుగా అటువంటి తిథినాటి ప్రదోషం వేళలో మీ వంటి భాగవతోత్తములు సేవాతత్పరుల మధ్యలో కూర్చొని మాట్లాడేటటువంటి అదృష్టాన్ని నాకు అమ్మ కటాక్షించినందుకు, మీరందరూ ఇంత ప్రేమగా నా కోసం, అంతంత ఉన్నత పదవులలో ఉన్నవాళ్ళు కూడా అంత సంస్కారవంతంగా, అంత ప్రేమ భావనతో వేదిక మించి కూడా దిగి వెళ్ళిపోయి కింద కూర్చుని విన్నందుకు, వారి ఔదార్యం, వారి పెద్దరికం, వారి వినయంతో పోలిస్తే నేను ఎందుకు పనికిరాను. అంతటి విద్వాంసుడయ్యుండి కూడా సాటి పండితుడి మీద అంత ప్రేమ చూపించేటటువంటి శ్రీమన్నారాయణ గారు ఇటువంటి మహోత్తములైన వారందరి మధ్యలో కూర్చుని ఈనాటి ప్రదోష వేళలో మంచి మాటలు వినడం, వచ్చి రాని 4 మాటలు మాట్లాడడం. అమ్మకి అందరికన్నా ఎవరి మాటలు ఇష్టమో తెలుసా? బాగా శ్లోకాలు పద్యాలు వచ్చేసిన పిల్లాడి మాటలు కావు. వచ్చి రాని మాటలు మాట్లాడే పిల్లాడు ఉంటాడే, వాడి మాటలే అమ్మకి ఎక్కువ ఇష్టం. ఒళ్ళో కూర్చోబెట్టుకు వింటూ. అందుకే శ్రీమన్నారాయణ నువ్వు ఉండు, కోటేశ్వరరావుని పిలుస్తానని నన్ను పిలిచింది. ఆ అమ్మ ప్రేమకి హద్దేది. అటువంటి ఆ అమ్మ పాదార విందములకు నా శిరస్సు తాటించి అంజలి ఘటించి నమస్కరిస్తూ, మీ అందరి యొక్క సంస్కారానికి వీరొక్కసారి శిరస్సు వంచి నమస్కరిస్తూ, మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.